హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం అప్లోడ్ చేస్తున్నామండి. 2025 పేపర్, అలాగే 2024, అలాగే 2021 ఈ మూడు అయితే నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి న్యూ పిఎస్ఆర్ అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2 మార్క్స్ ఇస్తున్నాడండి. సిమిలర్ ప్రాబ్లం, జస్ట్ మనకి ఏంటంటే ఆ రేషియోస్ మారుతున్నాయి అంతే. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ఇదిగోండి, ఇది 2025 పేపర్. ఇది 2025లో రాసిన పేపర్. ఒక్కసారి చూద్దామండి. నేను మనబడి వెబ్సైట్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని మీకు అప్లోడ్ చేస్తున్నాను. సొల్యూషన్స్ చూద్దాం. Anil and Vishal are partners. Okay. Sharing profits in the ratio of 3:2. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్, చాలా ఇంపార్టెంట్. They admitted Sumit as a new partner for 1/5 share, 1/5. 1/5 share అని కూడా అనొచ్చు. 1/5 share in the future profits of the firm. Calculate new profit sharing ratio of Anil, Vishal and Sumit. వీళ్ళ ముగ్గురిది న్యూ పార్ట్నర్షిప్ రేషియో కనుక్కోమంటున్నారండి. ఓకేనా, వెరీ వెరీ సింపుల్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అనిల్ అండ్ విశాల్, ఈయన సుమిత్ 1/5 షేర్ ఇచ్చి చేర్చుకుంటున్నారు. రైట్, చూద్దాం. ఓకే, హెడ్డింగ్ పెడదాము. ఇది 2025 క్వశ్చన్ పేపర్లో సమ్మండి. 2 మార్క్స్. పార్ట్నర్షిప్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ పిఎస్ఆర్ మీరు కంప్లీట్ గా రాయండి అండి ఎగ్జామ్ లో. న్యూ పిఎస్ఆర్ అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకేనా, రైట్. ఓల్డ్ పార్ట్నర్స్ షేర్స్ 3:2 వాళ్ళ రేషియో ఇది. ఓకేనా, నెక్స్ట్ న్యూ పార్ట్నర్ షేర్ 1/5. 1/5 షేర్ ఇచ్చి వీళ్ళు చేర్చుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనం కనుక్కోబోతున్నాము టోటల్ ఫార్మ్స్ షేర్ టు బి ఎంత అనుకుందాం మనం. 1 అంటే ఒక యూనిట్. ఇప్పుడు మనం పర్సెంటేజ్ అంటే 100 ఎలా అనుకుంటున్నాము, అలా మనం 1 అనుకున్నాం. ఓకేనా, ఎజంప్షన్ 1 అనుకుందాం. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం. మొత్తం 1 అనుకుంటే, అంటే ఒక యూనిట్ గా అనుకుంటే, ఆ ఒక యూనిట్ లో నుంచి న్యూ పార్ట్నర్ కి ఎంత ఇచ్చాము తెలుసుకో. అంటే న్యూ పార్ట్నర్ షేర్ ని లెస్ చెయ్యి. అర్థమైందండి. మొత్తం ఇక్కడ 1 అంటే ఏంటి, టోటల్ అన్నమాట. దీంట్లోనే కదండి ఇవన్నీ కూడా 3/5, 2/5. ఈ ఒకటిలోనే ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నమాట, భాగాలు. ఒకటిలో షేర్స్. టోటల్ ఫర్మ్స్ షేర్ టు బి 1. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇవే స్టెప్స్ అండి అంతే. జాయింట్ షేర్ ఆఫ్ ఎవరండి వాళ్ళిద్దరు, అనిల్ అండ్ విశాల్. అనిల్ అండ్ విశాల్. అనిల్ అండ్ విశాల్ యొక్క జాయింట్ షేర్ మనకి రావాలి అంటే మొత్తం సంస్థ ఫర్మ్ ఏదైతే షేర్ ఉందో 1 అన్నాను కదండి, మొత్తం అనమాట. 1లో నుంచి మనం ఈ న్యూ పార్ట్నర్ కి ఇచ్చిన షేర్ అయితే ఉందో అది తీసేస్తే మిగిలిందంతా కూడా ఓల్డ్ పార్ట్నర్స్ ది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంత వస్తుందండి, అబ్బో దీనికోసం ఏం చేస్తారంటే జనము 1 - 1/5. ఆ నెక్స్ట్ స్టెప్ 5 LCM. ఓకే, ఇక్కడ 1. ఓకే, 1 5s are 5 మైనస్ 5 1s are, అంతేనా, 5 1s are 5. సో 1 4/5 ఇంత తీసుకొస్తాం మనం. అవునా, అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, 1 - 1/5 కదండి ఇప్పుడు మనం రాసుకుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని చూసుకో, దీన్నే చూసుకో, నువ్వు దీన్ని చూసుకో. ఇక్కడ పైన 1 ఉంది కదండి, ఈ 5లో నుంచి ఈ 1 లెస్ చేసుకో. ఈ 5లో నుంచి ఈ 1 లెస్ చేసుకో. అదే మనకు వచ్చేటటువంటిది. అంతే, ఇంతే. అర్థమవుతుందా.
1 - 2/5 అన్నారు. జనరల్గా అయితే ఎల్సిఎం 5, ఇక్కడ 1, 5 మైనస్, అవునా, 5 1s are 5, సో 2 ఏమంటాం మనం 3/2 రాస్తాం, అవునా. ఇదంతా లేకుండా సింపుల్ గా నేను చెప్పేసైనా ఏంటి, ఇదొకటి చూసుకో. ఓకే, 2/5. 2/5 అంటే 5 లో నుంచి 2 లెస్ చేయి, 5 లో నుంచి 2 లెస్ చేయి, ఎంత వస్తుందంటే 3/2 ఓవర్. అది సింపుల్ గా అంతే, ఈజీ టెక్నిక్. అలాగే ఇప్పుడు కూడా మనం సింపుల్ చేసేద్దామా. 1 - 1/5 అంటే దీంట్లో నుంచి ఇది లెస్ చేసేసుకో సింపుల్ గా. ఎల్సిఎంలు ఇవన్నీ అవసరంలా. అప్పుడు 4/5. ఇది ఏంటండి, జాయింట్ షేర్ ఆఫ్ అనిల్ అండ్ విశాల్. అది వచ్చేసింది నీకు 4/5. అయితే ఇది జాయింట్ షేర్ అన్నాం కదండి. ఇప్పుడు గుడ్ విల్ ఉందండి. గుడ్ విల్ ఒక 50,000 రూపీస్ ఉంది. ఓకేనా. విశాల్ అండ్ అనిల్ అండ్ విశాల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోమన్నారు, ఇద్దరిని పంచుకోమన్నారు. అనిల్ అండ్ వినీల్ని పంచుకోమన్నారు విశాల్ని. ఏం చేస్తామండి, 50,000ని 50,000 ఇంటూ వీళ్ళ షేర్ మన దగ్గర ఉంది 3:2నేగా, ఇదేగా మనకి ఇప్పుడు ప్రాథమిక ఆధారం, అవునా, ఎవిడెన్స్ ఇదేగా ఉంది. సో ఏం చేస్తాం, వెంటనే 3/5 మళ్ళీ 50,000 ఇంటూ 2/5 అని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏది 50,000ని. ఈ 50,000ని ఎలా అయితే నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసావో వాళ్ళ వరల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో, ఇదండి వరల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, అలాగే ఈ 4/5 ఈ 4/5 కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసుకో అన్నారు. అప్పుడు అర్థమవుతుందండి. 50,000 ఎలా అయితే చేసావో ఈ జాయింట్ షేర్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసేయి. సో అనిల్స్ షేర్ వచ్చేటప్పటికి ఇదిగోండి, మళ్ళీ స్టెప్ 4/5 ఇంటూ, ఇదిగోండి అర్థమవుతుందా, ఇది కనపడుతుందా. 3:2 అంటే ఎంత, 3/5:2/5 తెలుసు కదా. 3/5. నెక్స్ట్ స్టెప్ కూడా రాసేయండి, వేరే వాడిది కూడా. విశాల్స్ షేర్, న్యూ షేర్ అన్నమాట. న్యూ షేర్ ఇది అనిల్స్ న్యూ షేర్, అలాగే విశాల్స్ న్యూ షేర్. ఈ 4/5 జాయింట్ షేర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఉన్నటువంటి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ చేద్దాం. ఏం లేదండి, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ రెండు మల్టిప్లై చేసుకోండి, 12/25. అలాగే ఈ రెండు మల్టిప్లై చేసుకోండి, 8/25 అయిపోయిందండి. ఇప్పుడు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ ప్రాఫిట్ అదే కనుక్కోండి, షేరింగ్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, రేషియోస్ ఆఫ్ ఎవరెవరు, అనిల్, విశాల్ అండ్ మూడో వారు ఎవరండి, అనిల్, విశాల్ అండ్ మూడో వాళ్ళు ఎవరు నాకు గుర్తులేదు. అనిల్, విశాల్ తర్వాత మూడో వాళ్ళ పేరే రాయలేదు ఇక్కడ, న్యూ పార్ట్నర్ అని రాసాము. రాయకపోతే ఎలా మనం, సుమిత్ అండ్ సుమిత్. ఈ స్టెప్సే రాయండి అంతే. ఎంత వచ్చిందండి ఈ ముగ్గురిది, అనిల్, విశాల్ అండ్ సుమిత్ది 12/25 = 8/25. మూడో వాడిది ఎక్కడుంది, ఇచ్చారు కదా సమ్లో 1/5 అని. అయితే ఈ 5 కూడా 25 అవ్వాలంటే ఇదిగోండి, న్యూమరేటరు డినామినేటర్ రెండు కూడా, ఈ రెండింటిని కూడా ఒకే అంకెతో మనం మల్టిప్లై చేస్తే నో చేంజ్, ఇబ్బంది ఏం లేదనమాట, చేంజ్ ఏమి ఉండదు, 1/5 అవుతుంది మళ్ళీ. సో 12/25 = 8/25 5/25 అయిపోయింది కదా. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా, ఏది 12:8:5ని సింప్లిఫై చేయొచ్చా, లేదండి చేయడానికి లేదు. అదే ఇక్కడ 5 ప్లేస్లో 4 ఉంటే సింప్లిఫై చేసేవాళ్ళం ఎలా, 2 2s are 2 4s are 2 6s are, ఇంకా సింప్లిఫై చేసేవాళ్ళం ఎలా, 2 1s are 2 2s are 2 3s are, ఇలా అయ్యేది. కానీ మనకి ఇక్కడ ఉంది ఏంటి అంటే 5 కాబట్టి వదిలేసేయండి, అయిపోయింది. ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. సింపుల్ గా నెక్స్ట్ సమ్ చేద్దాము. గమనించండి, నెక్స్ట్ సమ్ లో గమనించండి నేను ఎలా చేస్తున్నాను. ఇదిగోండి నెక్స్ట్ సమ్ ఎలా ఇచ్చారు, ఇది 2024 పేపర్. బన్నీ అండ్ సన్నీ
Bunny and Sunny are partners sharing profits in the ratio of 3:2. They admitted Chinni as a new partner for 1/6 share. ఇందాక సమ్లో కూడా 3:2నే, కానీ ఇందాక 1/5, ఇప్పుడు 1/6 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఆఫ్ ది ఫర్మ్. క్యాలిక్యులేట్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సింపుల్, వెరీ సింపుల్. బన్నీ, సన్నీ, చిన్ని, అంతే. ఇప్పుడు ద హెడింగ్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ పిఎస్ఆర్, రైట్? బన్నీ, మర్చిపోయాను చూసానా, బన్నీ, సన్నీ, చిన్ని, సేమ్ స్టెప్స్. ఇదిగోండి, ఓల్డ్ షేర్స్ ఆఫ్ బన్నీ అండ్ సన్నీ 3:2. న్యూ షేర్ గివెన్ టు చిన్ని. గుర్తుపెట్టేసుకోండి స్టెప్స్. ఏముంది? 1/6, రైట్? ఇప్పుడు ఏం రాసుకోవాలండి? జాయింట్ షేర్ ఆఫ్ బన్నీ అండ్ సన్నీ. ఎప్పుడు? ఆఫ్టర్ న్యూ షేర్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత. ఇప్పుడు జాయింట్ షేర్ కనుక్కుంటున్నాం. ఎలా వస్తుందని చెప్పాను? మొత్తాన్ని కూడా మనం 1 అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. టోటల్ ఫార్మ్స్ షేర్ assumed to లేదా టు బి 1, ఒకటి అనుకుందాం. ఓకేనా? 1. ఇప్పుడు 1 - 1/6 ఇందా చెప్పేసాక నేను. టెక్నిక్ ఎల్సిఎం లేదు, ఏమీ లేవు. 6 లోంచి 1 పోతే 5, 5/6 అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? బన్నీస్ న్యూ షేర్, అలాగే నెక్స్ట్ స్టెప్ సన్నీస్ న్యూ షేర్. ఓకే, రైట్, రాద్దాం. ఎలా? ఈ 5/6నే కదండి. ఈ 5/6ని వీళ్ళిద్దరూ ఇదిగోండి వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. 3/5, 2/5 ఈజ్ ఈక్వల్ టు 15/25, 5 2s are 10/25 అయిపోయింది. ఇప్పుడు ముగ్గురిది కలిపి రాద్దాము. ఎవరండి ముగ్గురు? బన్నీ న్యూ ప్రాఫిట్, ఇదే అడిగింది. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ ఆఫ్ బన్నీ, ఇంకోటి ఎవరండి? సన్నీ అండ్ చిన్ని. బన్నీ, సన్నీ అండ్ చిన్ని రాసేసాను. ఎలా రాసుకుంటున్నాం మనం? 5/25, 15/25 కదా. తర్వాత ఇస్టు 10/25 ఇస్టు 1/6. ఓకేనా? ఇదిగోండి, ఇలా లైన్ గా ఉన్నాయని దీన్ని తెచ్చి రాయమాకండి. 5/6 మారిపోతుంది. మనకు సమ్లో ఇచ్చింది, వాడికి కొత్తగా ఇచ్చింది 1/6. సో మనం ఏం చేస్తున్నాం? ఇందాకట్లాగనే 1/6 అంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో 25 అవ్వాలి అంటే, ఒక్క నిమిషం అండి, మనకి 30 కదా. 5 6 are 30. నేను 25 వేసుకొచ్చున్నాను. 30 30 30. ఓకే, ఇప్పుడు 5/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. 15/30, 10/30, 5/30. ఇక 30s కామన్ గా ఉన్నాయి కాబట్టి 15:10:5. దీన్ని సింప్లిఫై చేసుకోండి అండి. ఎప్పుడైనా సింప్లిఫై చేసుకుని రాసుకుంటే మంచిది. 5 టేబుల్ మూడిట్లోనూ పోతుంది. 5 3s are 5 2s are 5 1s are. ఇది న్యూ పిఎస్ఆర్ వచ్చేటప్పటికి. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది సింపుల్ గా. తర్వాత 2021 పేపర్ అడిగారా అడగలేదా ఒక్కసారి చెక్ చేసుకుందామండి. అడిగారు. ఏం అడిగారు? సేమ్ ప్రాబ్లమ్ ఏమైనా మారిందని చూద్దాం. రామ్ అండ్ శ్యామ్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్లీ. ఈక్వల్లీ అంటే 1:1. దే హ్యావ్ అంటే 1:1 అనగానే 1/2, 1/2, హాఫ్ అనమాట.
admitted Krishna as partner by giving him 1/5 share in future profits. Calculate the new profit sharing ratio. సింపుల్ ఇక్కడ చేసేద్దామా? ఏంటండి మనకి ఎవరెవరు వాళ్ళు? రామ్ అండ్ శ్యాము కృష్ణ. ఓకే, రామ్ శ్యామ్. ఇక నేను స్టెప్స్ ఏమి రాయట్లేదు, ముందు అట్లా రాసేసాను కదా, డైరెక్ట్ గా రాస్తున్నా. ఈక్వల్ అంటే 1:1 అంటే హాఫ్. ఓకే, ఎవరికి ఇచ్చారు? రామ్ శ్యామ్ వచ్చేటప్పటికి ఓల్డ్ షేరింగ్, ఇది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్, అవునా? రామ్ శ్యామ్ శివానా అండి? సత్యమా? రామ్ శ్యామ్ కృష్ణ. న్యూ షేర్ ఆఫ్ కృష్ణ ఎంతండి ఇచ్చింది మనకి? వాడికి, కొత్త వాడికి 1/5. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? టోటల్ ఫార్మ్స్ షేర్ ఏమనుకోవాలి? 1. ఇప్పుడు జాయింట్ షేర్ ఎవరిది? ఆఫ్ రామ్ అండ్ శ్యామ్. 1 - 1/5 ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదండి, ఇదిగోండి 4/5. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసాం. ఏంటి? రామ్స్ న్యూ షేర్, అలాగే శ్యామ్స్ న్యూ షేర్. ఎలా? ఈ 4/5 ని వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సమానంగానే వస్తుంది, ఏం లేదు ఇక్కడ బాధ. ఇదిగోండి 10 సేమ్ వస్తుంది ఇక్కడ, అంతే, అవునా? ఇది ఇది ఇది. ఇప్పుడు చూడండి ఎవరెవరిది మనకు కావాల్సింది? న్యూ పిఎస్ఆర్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఎవరెవరిదండి? రామ్, శ్యామ్ అండ్ కృష్ణ. వచ్చేటప్పటికి మనకి 4/10:4/10:1/5. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వల్ గా చేసుకోవాలంటే 2/2. ఇదిగోండి 4/10:4/10:2/10. ఓకేనా? 4:4:2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2:2:1. ఇది ఓకేనా? మీరు చక్కగా చేసేయండి ఎగ్జామ్ లో రాగానే. నెక్స్ట్ ఇంకో 2 మార్క్స్ ఏమి ఇస్తున్నారంటే మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి ఇస్తున్నారండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి ఈ పేపర్లు ఇవ్వలేదు, కానీ మనకు 2 మార్క్స్ కి 2024లో ఇచ్చారు, 2025లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి ఇస్తున్నారండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ రేపు క్లాస్లో అది కవర్ చేసేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.